నుంచి ఫోన్ చేసిన మా అబ్బాయి ఫోన్ చేసి నుంచి ప్రార్థన చేస్తుంటే చేసుకుంటూనే మీ దాంట్లో ఎవరికో గుండె గుంజినట్టు అనిపిస్తుంది ఎవరికంటే అంత ముందుగా 3 రోజుల సంది టెన్షన్ ఉన్నా దేవలను 2 నెలల సంది ఒకటే నొప్పి లేపుతుంది గుండె కాడ గుండెంతో బరువుగా అనిపిస్తుంది. అయితే ఫాస్ట్ ఆయన ఫోన్ చేసి గుండె తీసుకుంటారు గుండెంతో ఒకసారి బరువుగా అనిపిస్తుంది ఎవరికైనా అంటే మా యమ్మాని చూసి మా ఆయన చూసి మా యామకి అని చెప్పినాక మళ్ళీ ప్రార్థన చేసుకుంటా గూడంతా గుంజుతుందంటే ఈ గూడ ఎంత ఒక 20 రోజుల సంది ఒకటే గుంజు లాగుతుంటుంది ఒకటే తీగ గుంజుతుంటుంది ఒకటే సుక్కు వస్తుంటుంది. మరి నేను అనుకున్నా కదా పనికి పోతున్నా కదా దానివల్ల అవుతున్నామని ఐటీ మీద దాన్ని రాసుకునేది. అయితే ఫాస్ట్ ఫోన్ చేసి గూడంతా గుంజుతుంటుంది గూడంతా తీర్పు తీసుకుంటుంది ఏమైనా అంటే ఎవరికంటే అది కూడా మా యామకని చెప్పారు. చెప్తే అయ్యగారు ఫోన్ నాకు మీ ఆమెకి ఏమంటే నాకు ఇచ్చింది ప్రార్థన చేసినాక ఇప్పుడు తీర్పు మొత్తం ఎక్కడ పడుతుంది ప్రార్థన చేసే కాదు తీర్పు అంతా తీస్తలేదు మంచిగా ఉంది ప్రాణం. స్వస్థపరిచిండు. ఆ గోడ నొప్పి ఆ బాధ ఉంటే అప్పటికప్పుడు దర్శనం ద్వారా మాట్లాడి ఈ ఎదురమ్మంత భారంతో ఉండే గోడ బాధ ఉండే దేవుడు స్వస్థపరిచింది. ఇంకా ఆ బిడ్డను స్వస్థపరచును కాక వేస్తున్నాము. ఏసైకే మహిమ కలిగిన ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకున్నాం. ముగింపు ప్రార్థన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా సర్వశక్తిమంతుడా ఏసయ్య నీకు వందనాలు తండ్రి. ఇక్కడ వచ్చిన కూడి ఉన్న ప్రతి బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకుని ఇదిగో నాయన ఇక్కడ ప్రార్థిస్తుండగా నాయన 1 3 4 నీ యొక్క మందలో తండలు ఉండవు తండ్రి. నీ దిగి వస్తున్నావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఇక్కడ దిగి వచ్చిన ఆయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నాయన మాట్లాడి రాత్రి మాట్లాడి తండ్రి వారి సమస్యలు ఎరిగి ఉన్న దేవుడు కనుక తండ్రి వారి సమస్యలు వారి బాధలు విడుదల అన్ని చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి రోగిని స్వస్థపరచు నాయన. ప్రతి అపాయం నుంచి తప్పించు ప్రతి శోధన నుంచి తప్పించు నాయన. ప్రతి కీడు నుంచి తప్పించు ఇదిగోనైనా ప్రతి దురాత్మ శక్తులు సాధారణ శక్తులు మాంత్రిక శక్తులు దయ్యప శక్తులు యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే బంధించి లయపరుస్తున్నాను తండ్రి. ప్రతి శిఖడి శక్తులు కాల్చివేస్తున్నా ప్రతి సాతాని కాడి కూల్చివేస్తున్నా నీ నామములో యేసు దెబ్బల చేత స్వస్థ విడుదల కలుగునుగాక తండ్రి కుమార పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.